హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మోసపోయే వాళ్ళు ఉన్నంత కాలం మోసం చేసేవాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు. కొత్త కొత్త విధానాలతో మోసం చేస్తూనే ఉంటారు. సోషల్ మీడియాలోనూ అన్ని రకాలుగా కూడా టీవీ ఛానల్స్‌లో సైతం కొత్త కొత్త ఫ్రాడ్స్ వస్తున్నాయి, జాగ్రత్తగా ఉండండి అని ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నారు స్కామ్‌లకి సంబంధించి. అయినా కూడా మనిషి ఆశతో ఇలాంటి స్కాముల్లో ఇరుక్కుంటూనే ఉన్నారు. తర్వాత పోలీస్ స్టేషన్‌ల చుట్టూ తిరిగితే ఎంతవరకు ఉపయోగం ఉంటుంది? మనంతట మనం వెళ్లి వాళ్ళ స్కామ్‌లో ఇరుక్కొని పోలీసుల చుట్టూ తిరిగితే వాళ్ళు ఎంతవరకు న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది? ఇప్పుడు ఏపీలో మరో భారీ స్కామ్ అయితే బయటపడింది. అగరబత్తుల తయారీ పేరుతో 25 కోట్ల కుచ్చు టోపీ పెట్టాడు ఒక వ్యక్తి. 1, 2 కాదు, 25 కోట్ల రూపాయలు. అది కూడా రాజమండ్రి కేంద్రంగా సాగుతున్నటువంటి భారీ ఆర్థిక మోసం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అగరబత్తీలు, ఇతర వస్తువుల తయారీ పేరుతో సుమారు 3,000 మంది మహిళలను నమ్మించి వారి నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి ముంచేసిన ఉదంతంపై రాజమండ్రి 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఇప్పుడు కేసు నమోదు చేశారు. అనకాపల్లికి చెందిన వరదా మోహన్ కృష్ణ అనే వ్యక్తి 4 ఏళ్ల క్రితం ఒక పథకాన్ని ప్రవేశపెట్టాడు. ఇంటి వద్దే ఖాళీగా ఉండే మహిళలకు ఉపాధి కల్పిస్తామంటూ ఆశ చూపాడు. ఇందులో భాగంగా అగరబత్తీలు, ఇతర గృహోపకరణాలు తయారు చేస్తే వాటిని తమ సంస్థే తిరిగి కొనుగోలు చేస్తుందని నమ్మించాడు. అయితే ఈ పథకంలో చేరాలంటే ఒక్కొక్కరు ₹1,00,000 డిపాజిట్ చేయాలని, అలా చేస్తే నెలకు ₹12,500 చొప్పున ఆదాయం వస్తుందంటూ భారీ ఆఫర్ ప్రకటించాడు. ఈ స్కీమ్ను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి సంధ్యారాణి అనే మహిళ ద్వారా యూట్యూబ్లో వీడియోలు చేయించి విపరీతమైన పబ్లిసిటీ కల్పించారు. ఈ ప్రచారానికి ఆకర్షితులైన ఉభయ గోదావరి జిల్లాలు, ఇటు తూర్పుగోదావరి, ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు పలు ఇతర జిల్లాలకు చెందిన మహిళలు లక్షలాది రూపాయలు డిపాజిట్ చేశారు. దాదాపుగా 3,000 మంది బాధితులు సుమారు 25 కోట్ల వరకు ఈ సంస్థలో పెట్టుబడి పెట్టినట్లు ప్రాథమికంగా ఒక అంచనా వేస్తున్నారు. గత 4-5 నెలలుగా డిపాజిట్దారులకు రావాల్సినటువంటి నెలవారీ ఆదాయం నిలిచిపోవడంతో బాధితుల్లో ఆందోళన మొదలైంది. అలాగే నిర్వాహకుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో అప్పుడు తాము మోసపోయామని గ్రహించిన మహిళలు రాజమండ్రిలోని సంస్థ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. అప్పులు చేసి మరీ డబ్బులు కట్టామని, ఇప్పుడు తమ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు రాజమండ్రి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే నిందితుడు మోహన్ కృష్ణకు రాజకీయ అండదండలున్నాయని, అందుకే తాము నష్టపోయే ప్రమాదం ఉందని బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని, సొమ్మును తిరిగిప్పించాలని మహిళలు అయితే డిమాండ్ చేస్తున్నారు.